దేవుని నామ మహిమ కలుగును గాక. మరి ఒక ఆదివారము మనందరం దేవుని సన్నిధిలోకి రావడం అనేది ఆయన చిత్తమై ఉంది. 13వ కీర్తన 5వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనందరినీ దీవించబోతున్నాడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. భక్తుడైన దావీదు పలుకుతూ ఉన్నాడు, దేవుడు ఏ విషయములోనైనా దయ చూపే దేవుడు, అందుకే నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని భక్తుడైన దావీదు పలుకుతూ ఉన్నాడు. ఎందుకని భక్తుడైన దావీదు ఆ విధంగా పలుకుతూ ఉన్నాడు? భక్తుడు ఎవరి మీద నమ్మకం ఉందంటండి? ఈ కృపయందు, దేవుని యొక్క కృపయందు నమ్మకం ఉందంట. ఆయనకి దేవుని మీద నమ్మకం ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన కృపయందు నమ్మకం ఉంది. ఎందుకనంటే భక్తుని యొక్క జీవితము గొర్రెలు కాచుకునే స్థితి నుంచి దేవుడు రక్షించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలందరికీ రెండో రాజును చేసి ఉన్నాడు. గొర్రెలు కాచుకునే స్థితిలో నుంచి రాజు అయ్యే స్థితి అంటే అది మామూలు విషయం కాదు. భక్తుడు కృతజ్ఞతాపూర్వకంగా ఒక మాట మాట్లాడుతున్నాడు, దేవా, ఎవరు ఏ విధంగా ఉన్నప్పటికీ, ఎవరు ఏం చేసినప్పటికీ, ఎవరు వాళ్ళ ఇష్టారాజ్యంగా జీవించినప్పటికీ నేనైతే అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. అది నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఆమె చెప్పగట్టుగా. ఆమేన్, హల్లెలూయా. మనం ఈ మాట మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి మాట మాట్లాడమండి, నేనైతే అంటాం. వాడు అలా చేశాడు కానీ నేనైతే ఇలా చేసేవాడిని, అప్పుడు ఖచ్చితంగా గెలిచేవాడిని. నేనైతే అనే పదం మాట్లాడుతూ ఉంటాం. అంటే మన సొంత విషయాల్లో ఎక్కువగా ఈ పదం అనేది వాడుతూ ఉంటాం, నేనైతే ఈ విధంగా చేసేవాడిని అని. కానీ దైవకంగా దేవుని దృష్టిలో దేవుని చిత్త ప్రకారంగా మాట్లాడుతున్నాడు. దేవుని ఎడల ఏ మాట మాట్లాడాలో అనేది భక్తుడైన దావీదు మనందరికీ ఒక చక్కని ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. ఇదిగో నేనైతే దేవుని యందు కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమె చెప్పగట్టుగా. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఎవరు ఏ విధంగా జీవించినప్పటికీ దేవుని యొక్క కృపయందు నమ్మకము, అది విశ్వాసిగా జీవించే ప్రతి ఒక్కరూ చెప్పగల స్థితిలో ఉండాలి ఈ మాట. ఆమె చెప్పగట్టుగా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనంటే మనందరము దేవుని యొక్క కృప వల్లనే బ్రతుకుతూ ఉన్నాము. మనందరము దేవుని యొక్క కృప వల్లనే జీవిస్తూ ఉన్నాము. మనందరము దేవుని యొక్క కృప వల్లనే ఆహారం పొందుకుంటూ ఉన్నాము. మనందరము దేవుని యొక్క కృప వల్లనే క్షేమం పొందుకుని ఉన్నాము. మనందరము దేవుని యొక్క కృప వల్లనే రక్షించబడి ఉన్నాము. ఆమె చెప్పు గట్టిగా. మనకి రక్షణ ఏ విధంగా వచ్చిందంటే యేసయ్య ద్వారా, ఆయన కృప వల్లనే రక్షించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో భక్తుడి విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మనందరము దేని ద్వారా రక్షించబడ్డాం? మనకు రక్షణ ఏ విధంగా వచ్చిందంటే దేవుని యొక్క కృప. ఈ కృపని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే గ్రేస్ అంటారు. దేవుని యొక్క కృప చేతనే మనందరం రక్షించబడి ఉన్నాము. కృప అంటే యేసయ్యే. యేసయ్య అంటేనే కృప. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని యొక్క పరిపూర్ణత నుండి యేసయ్య ద్వారా మనందరము కృప వెంబడి కృప పొందుకునుచూ ఉన్నాము. కృప ఏం చెప్తూ ఉంది? ధర్మశాస్త్రం ఏం చెప్తూ ఉంది? దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? యేసయ్య ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యభిచారము నుంచి పట్టబడిన స్త్రీని చూడంగానే ధర్మశాస్త్రము రాళ్లతో కొట్టమని చెప్తూ ఉంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే ఏం చెప్పారంటే క్షమించి విడిచిపెట్టమన్నాడు. కృప అంటే ఏంటండి? క్షమించి విడిచిపెట్టడం. ఆమె చెప్పు గట్టిగా. ధర్మశాస్త్రం అయితే రాళ్లతో కొట్టమంది, కానీ కృప అయితే విడిచిపెట్టు అంటూ ఉంది. చాలామంది కృప అనే పదానికి సరైన అర్థం తెలియదు. ఏమనుకుంటారంటే జాలి, దయ, కరుణ ఇవన్నీ కృపే అనుకుంటారు. కృప వేరు, జాలి, దయ వేరు. అంటే మీకు కరెక్ట్గా అర్థం అవటానికి చెప్తూ ఉన్నాను. మనము ఎవరికైనా అపకారం చేసామనుకుందాం. ఎవరికైనా అపకారం చేసామనుకుందాం. సో ఒకరిని కొట్టామనుకుందాం. కొట్టినవాడు మన మీద ఏ కేసు పెట్టకుండా, లేదా వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మనకేమన్నా తప్పు వేయించకుండా, లేదా తిరిగి కొట్టకుండా మనల్ని విడిచిపెట్టాడు అనుకోండి, అదేంటో తెలుసా? అది జాలి. మనల్ని విడిచిపెట్టాడు అనుకోండి, అదేంటి తెలుసా? దయ. అది జాలి, దయ, కరుణ. అది అలా కాకుండా మనల్ని విడిచిపెట్టడం మాత్రమే కాకుండా మనకి ఏదైనా బహుమానం ఇచ్చాడు అనుకోండి, అది కృప. ఆమె చెప్పగట్టుగా. అంటే అపకారం చేసిన వారికి విడిచిపెట్టకుండా మరలా తిరిగి ఉపకారం చేయటమే కృప. ఆమె చెప్పగట్టుగా. ఆమెన్, హల్లెలూయా. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే
ఒక బాగా ధనికుడైన అతనికి, కోటీశ్వరుడికి ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడు అనుకుందాం. ఆ ఆస్తి మొత్తం తందే, తర్వాత అధికారి అతడే. అతనికి కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. తండ్రి ధనవంతుడైతే కొడుకు దగ్గర కూడా చాలా ధనం ఉంటుంది. ఆ ధనం చూడంగానే అసూయ కలిగి ఫ్రెండ్స్ అందరూ కలిసి ధనం లాగేసుకున్నారు అనుకుందాం. అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తం లాగేసుకుందాం అనుకున్నారు. ఆ టైంలో తీసుకునేటప్పుడు ఒకవేళ ఆ కుమారుడిని చంపేశారు అనుకుందాం. ఎవరిని? ధనవంతుడైన కొడుకు యొక్క కుమారుని, కోటీశ్వరుని కొడుకుని చంపేశారు. ఎవరు? ఫ్రెండ్స్ అందరూ చంపేశారు అనుకుందాం. అప్పుడు ఆ తండ్రికి తెలిస్తే ఖచ్చితంగా వీళ్ళందరినీ తిరిగి చంపేస్తాడు కదండి. కానీ తండ్రి విడిచిపెట్టేశాడు అనుకోండి, ఏమీ చేయలేదనుకోండి, అది జాలి, దయ, కరుణ. వాళ్ళని ఏం చేయలేదు కనుక. అలా కాకుండా ఏ డబ్బు కోసము, ఏ ధనం కోసం అయితే ఆ కుమారుని చంపేశారో ఆ తండ్రే వాళ్ళందరికీ ఆస్తి ఇచ్చేసాడు అనుకోండి, అదే కృప. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. అది ఎవరైనా చేశారంటే చేశారు. ఎవరు చేశారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో అదే జరిగింది. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. తండ్రి తన కుమారుని, తనకిష్టమైన కుమారుని, అత్యున్నతమైన కుమారుని మనందరి కోసము ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకానికి పంపించాడు. పంపించిన ఆ కుమారుని, యేసయ్యని పాపిష్టి జనాంగం అందరూ ఏం చేశారో తెలుసా? చంపేశారు. ఆ చంపేసిన వాళ్ళకే దేవుని యొక్క రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు దేవుడు. అదే కృప. ఆమెన్ చెప్పు గట్టిగా, ఆమెన్ చెప్పు గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. కృప అంటే అది. కృప, జాలి, దయ, కరుణ అదంతా ఒకటి కాదు. కృప వేరు. కృప అపకారం చేసిన వాడికి ఏం చేసిద్దంటే ఉపకారం చేయమని చెప్పిద్ది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో మాత్రమే జరిగింది. ఆమెన్ చెప్పు గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. కృప, జాలి, దయ అదంతా సేమ్, ఒకటే కాదు. కృప అంటే వేరు, కృప అంటే యేసయ్య. ఆమెన్ చెప్పు గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. కృప అనే పదం బైబిల్ గ్రంథం, పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం కలిపి 170 సార్లు ఉంటుంది. ఎన్నిసార్లు ఉంటుందండి? 170 సార్లు ఉంటుంది. ఆమెన్ హల్లెలూయా. కృప దేవుడు అందరికి ఇస్తాడు. కృప దేవుడు అందరికి ఇచ్చేస్తాడు అనుకుంటూ ఉంటాం. కృప అందరికీ ఎవడు దేవుడు. ఈ కృపలో 2 రకాలు ఉంటాయి. సాధారణ కృప, 2 ప్రత్యేకమైన కృప. సాధారణమైన కృప కోసం ప్రార్థన చేయక్కర్లా. ప్రత్యేకమైన కృప కోసమే మనం ప్రార్థన చేయాలి, ఒక వ్రతం చేయాలి, ప్రత్యేకించబడి జీవించాలి. ఈ సాధారణ కృప అనేది ఏంటి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. గాలి, నీరు, వాతావరణం, వర్షం, సూర్యరశ్మి ఇవన్నీ దేవుడే అనుగ్రహిస్తున్నాడు. అది సాధారణ కృప. దానికోసం ప్రత్యేకమైన ప్రార్థనలు కానీ అలాంటివి ఏం చేయం. మనం చేస్తామండి, దేవా ఈరోజు కూడా సూర్యుడు తూర్పున ఉదయించాడు, పరమన అస్తమించాడు కనుక దేవా రేపు కూడా సూర్యుడు తూర్పునే ఉదయించాలి అని ప్రార్థన చేయక్కర్లా. చేస్తారండి ఎవరైనా? చేయక్కర్లా. అది ఏం కృప అండి? సాధారణమైన కృప. దానికోసము మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అది అందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు. మరి ప్రత్యేకమైన కృప ఎవరికి అనుగ్రహిస్తాడు? ప్రత్యేకమైన కృప పొందుకోవాలంటే కృప ఎవరెవరికి సొంతం, కృపకి పాత్రులు ఎవరు, అది తెలుసుకోవాలి. ఈరోజు ఒక దైవజనుడు ఈ కృపను గురించి ఈ విధంగా చెప్పాడు. కృప ఉచితమే కానీ చౌకబారిది కాదు. అది గ్రేస్ ఈజ్ ఫ్రీ బట్ నాట్ చీఫ్. కృప ఉచితమే కానీ చౌకబారి కాదు. కృప ఎవరెవరు పొందుకుంటారు? కృపలో 2 రకాలు అని చెప్పాను. మొదటిగా సాధారణ కృప, అది అందరికీ వస్తుంది. మనము ఏ కృప పొందుకోవడానికి వచ్చాము? మీరందరూ సాధారణ కృప పొందుకుంటానికి వచ్చారా? ప్రత్యేకమైన కృప పొందుకుంటానికి వచ్చారు, స్పెషల్ గ్రేస్. సో దానికోసం వస్తే కృప ఎవరెవరు తీసుకుంటారు అది ఆ వాక్యాధారంగా చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చిను, అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమెన్ చెప్పు గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. కృప ఎవరెవరికి వస్తుందండి? కాదు కానీ దేవుడు కృప అందరికీ ఇస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమెన్ హల్లెలూయా. ఈ వాక్యం అందరు నాతో కలిసి చెప్పండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు పత్రిక ఎన్నో వచనం? 4. మొదటి పేతురు పత్రిక 5:5 చూడండి ఒకసారి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. భక్తులైతే 2. మొదట ఎవరు చెప్పారండి ఇదే మాట? యాకోబు భక్తుడు చెప్పాడు, తర్వాత పేతురు భక్తుడు చెప్పాడు. యాకోబు అదే చెప్పాడు. ఏమని చెప్పాడంటే కాదు కానీ దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. పేతురు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కృప ఎవరికి వస్తుందండి? దీనులకు వస్తుంది. ఈ కృప ఎవరికి రాదు? అహంకారులకు రాదు. దేవుడు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్తాడు. అంటే రెండోసారి కూడా భక్తునితో, యాకోబు తర్వాత పేతురు ఉంటుంది. అంటే రెండోసారి వెంటనే చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు అహంకారులు ఎదిరించి దీనిలో కృప అనుగ్రహిస్తాడే అని అర్థం. అంత మాత్రం కాదు, కొన్ని సైన్లు ఉంటాయి. యాకోబు పత్రికలో ఎన్నో అధ్యాయం ఎన్నో వచనమండి?
4వ అధ్యాయము 6వ వచనం. మీకు అందరికీ లెక్కలు బాగా వచ్చు అనుకుంటున్నాను. 4 + 6 ఎంతండి? 10. పేతురు పత్రికలో ఏనో వచ్చింది చెప్పండి? 5వ అధ్యాయము 5వ వచనం. 5 + 5 10 అంటే సంపూర్ణము. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో 10లో చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అంటే కృప ఎవరికి సొంతం? దీనులకే సొంతం. ఇక్కడ చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, స్పష్టంగా అనుకుంటూ ఉంటారు, అహంకారులు అనగానే అన్యులు అనుకుంటారు. అహంకారులు అంటే దేవుణ్ణి తెలుసుకోని వాళ్ళు అనుకుంటారు. అహంకారులు అనగానే మేము మాత్రం కాదు అనుకుంటూ ఉంటారు. దేవుడికి ఇష్టం లేని కారణం ఏంటో తెలుసా? అహంకారం. ఏంటండి? అహంకారము. దేవుడు అన్యుల్ని ఎదిరించి విశ్వాసులు కృపానుగ్రహించును అని రాయించలేడా? రాపిస్తగలండి. దేవుడు అన్యుల్ని ఎదిరించి విశ్వాసులకు కృపానుగ్రహించును, లేదా దేవుడు అవిశ్వాసులను ఎదిరించి విశ్వాసులకు కృపానుగ్రహించును అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. అంటే విశ్వాసులందరిలో కూడా ఎవరుంటారు? దీనులు ఉంటారు, అహంకారులు కూడా ఉంటారండి. అది మనం ఏమనుకుంటా తెలుసా? దీనులకు కృపానుగ్రహించును, అహంకారులను ఎదిరించును అనగానే అనుకుంటాం, నేను ఏ బ్యాచ్లో ఉన్నాను తెలుసా? దీనుల బ్యాచ్లోనే కదా నేను ఉన్నది అని అనుకుంటూ ఉంటాం. మనందరం అదే ఎస్టిమేషన్ చేసుకుంటాం మనసులో. నేను మాత్రం అహంకారిని కాదు అని అనుకుంటాం. దేవునికి ఇష్టం లేని కారణం ఏంటండి? అహంకారం. అహంకారం అంటే అహం, దాని అర్థం ఏంటంటే నేనే అని గొప్ప. నేను చాలా సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాను, అది అహంకారం. నేను అనేక సంవత్సరాల నుంచి ఈ చర్చిలోనే నడిపించబడుతున్నాను, అది అహంకారం. ఇదిగో నేను చాలా బాగా పాడగలను, అది అహంకారం. దేవుని సన్నిధిలో ఏదైనా పని చేయమన్నా చేయనంటాం, అది కూడా అహంకారం. దీనిలో అనగానే ఏదైనా వినేవాళ్ళు. అహంకారులు అంటే తన అహాన్ని ఒప్పుకోడు ఏ పని చేయటానికి. దేవుడికి ఏ కారణం ఇష్టం ఉండదండి? అహంకారం అనేది ఇష్టం ఉండదు. దేవుడు అదే తెలియజేస్తున్నాడు. ఇదిగో దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. ఎవరైతే లోబడతారో వాళ్ళే దీనులు. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవిస్తారో వాళ్ళే దీనులు. అందుకే చాలా స్పష్టంగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇదిగో అహంకారులు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ అహాన్ని చంపుకుంటమే. మరి ఈ అహంకారానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అంటే దీనులకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఉదాహరణ ఇచ్చారు. అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. యేసయ్యే చెప్తున్నాడు అసలు దీనులు అంటే ఏంటి. మనం కూడా ఆ దీనత్వం ఉందా లేదా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ వాక్యం విశ్వసించి అందరు నాతో కలిసి చెప్పండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దీనత్వం ఎక్కడ ఉండాలంట? ఆత్మ విషయమే. అంటే మీ ఆత్మీయ జీవితంలో ఏముండాలి తెలుసా? దీనత్వం ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేశారు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. అది దీనులంటే ఎవరు తెలుసా? ఆత్మలో తన దరిద్రతను ఎరిగిన వాడు ధన్యుడు. ఆత్మీయ జీవితము ఎదుగుదలకు ఏదైతే కుంటుపరుస్తుందో అది తెలుసుకుని సరి చేసుకున్నవాడే ఆత్మ విషయంలో దీనుడు. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంటా, ఇదిగో ఇది చేయకు, లోకంలో కలవకు, పాపం చేయకు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడా? అప్పుడు నీ ఆత్మీయత జీవితంలో ఏదైనా ఒడిదుడుకులుంటే, తప్పొప్పులుంటే నువ్వేం చేసుకోవాలి తెలుసా? సరి చేసుకోవాలి. అదే ఆత్మీయ విషయంలో తన దరిద్రతను ఎరిగిన వాడే దీనుడు. ఆమె చెప్పగట్టిగా. ఆత్మీయ జీవితంలో తన యొక్క దరిద్రతను ఎరిగిన వాడు, లేదా ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవటానికి దేవుని యొక్క వాక్యం నీతో ఏదైనా మాట్లాడితే, దేవునికి అవిధేయంగా లేదా దేవునికి వ్యతిరేకమైన క్రియలు నీలో ఉంటే దేవుడు మాట్లాడంగానే సరి చేసుకోవటమే దీనుడు. అది ఆత్మ విషయంలో దీనులు అయిన వారు ధన్యులు అంటే అదే అర్థం. ఆత్మ విషయంలో దీనత్వం తెలుసుకోవాలి, శరీర విషయంలో కూడా దీనత్వం తెలుస్తుంది. మనకి 4 రోజుల నుంచి నాకు ఆకలియట్లేదు అని మనకు అనిపించింది అనుకుందాం. మనందరికీ చెప్పేస్తాం, 4 రోజుల నుంచి ఆకలియట్లేదు, 2 రోజుల నుంచి అన్నం తినబుద్ధి కావట్లేదు, ఏంటో ఒక విధంగా అనిపిస్తుంది. అది ఏం తెలిసింది నీకు? శరీర విషయంలో నీ లోపం ఏంటో తెలిసిపోయింది నీకు, అందుకే చెప్పేస్తున్నావు. ఏమని? నాకు ఆకలియట్లేదు అనేది. అది శరీర విషయంలో నీ దీనత్వం. మరి ఆత్మీయ విషయంలో దీనత్వం. 4 రోజుల నుంచి వాక్యం చదవబుద్ధి వేయట్లేదు అక్క, 4 రోజుల నుంచి ప్రార్థనకి వెళ్ళబుద్ధి వేయట్లేదు అక్క, అసలు ఆదివారం లెగితే నేను గుడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నాను అక్క, ఆదివారం వెళ్తే 10 గంటలుగా అని చెప్తే 12ంటికి వెళ్ళాలనిపిస్తుంది, మనసు ఏంటో. అదంటే ఏంటి తెలుసా? ఆత్మీయ విషయంలో నీ దీనత్వం నువ్వు తెలుసుకున్నట్లు లెక్క. శరీర విషయంలో ఆకలియట్లేదని అందరికీ చెప్పేసి ప్రార్థన చేయించుకుంటావు కదా. మరి ఆత్మీయ జీవితంలో నీ యొక్క తప్పులు తెలుసుకుని నువ్వేం చేయగలగాలి? సరి చేసుకోవాలి. ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు. దీనులంటే ఎవరు? ఆత్మ విషయంలో దీనులైన వారే ధన్యుడు. దీనత్వం అంటే
ఆత్మీయ జీవితానికి ఏదైతే వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటో దాన్ని సరి చేసుకుంటున్నావా, అదే దీనత్వము. నీకు బైబిల్ చదవట్లేదు అనిపించింది అనుకో, ప్రార్థన చేయించుకుంటే అది దీనత్వం. ఆమేన్, హల్లెలూయా. సన్నిధికి వెళ్ళబుద్ధి కావట్లేదు, మనసు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనకన్నీ సరైపోయినాయి కదా. ఇదివరకంటే కుటుంబంలో కలతలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆ టైంలో పద్దాకి వెళ్ళాలి, కానీ ఇప్పుడు బాగానే ఉంది కదా, మానేద్దాం అనిపించడం ఏంటో తెలుసా? ఆత్మ విషయంలో దీనత్వం కాదండోయ్. ఇప్పుడు వెళ్ళి ఏం ఉపయోగంలో అహంకారం. అదే ఇప్పుడు వెళ్ళి మనకు ఉపయోగం ఏంటి, బాగానే ఉంది కదా అని అనుకుంటా ఉంటాం, చూసావా? అది దీనత్వం కాదు. ఆత్మీయ ఆహారానికి కావాల్సింది చెప్తూ ఉంటుంది నీకు. నీ శరీరానికి ఆకలి వేయట్లేదన్న విషయం అందరికీ చెప్పేసేసి ప్రార్థన చేయించుకున్నా నువ్వు బైబిల్ చదవబుద్ధి కావట్లేదు నాకు అనిపించింది అనుకో, నువ్వు ప్రార్థన చేయించుకున్నావు ఎప్పుడన్నా? గుడికి రాబుద్ధి కావట్లేదు నాకు అని అనిపించుకున్నప్పుడు ప్రార్థన చేయించుకున్నావు. అది ఆత్మీయ విషయంలో దీనత్వం. అది ఎరిగి సరి చేసుకున్నవాడే ఎవరో తెలుసా? దీనుడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దీనుడంటే ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యం బట్టి ఏంటండి? దేవుని యొక్క మాటకి లోబడేవాడు, దేవుని యొక్క వాక్యానికి లోబడేవాడు, దేవుని యొక్క వాక్యానికి వణికేవాడు. ఇష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవడైతే దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో. అది వణుకుతున్నావా ఎప్పుడన్నా నువ్వు దేవుని యొక్క వాక్యానికి? వణికావా ఎప్పుడన్నా? వణకం. దేవుని యొక్క వాక్యాన్ని దీనులకే దేవుడు అహంకారం ఎదిరించి దీనులకి కృపానుగ్రహించని చెప్తున్నాడు. ఆ దేవుడు అహంకారం ఎదిరించి ధీమాగా ఉన్న వాళ్ళకి కృపానుగ్రహిస్తాను అని అంటలా. ఎవరికి ఇస్తాడండి దేవుడు? దీనులకే. దీనుడు ఎవరు? ఆత్మ విషయంలో దీనత్వం తెలుసుకున్నవాడు, సరి చేసుకున్నవాడు దీనుడు. ఇంకోటి, దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు, పట్టబడినప్పుడు, దేవుని యొక్క వాక్యం నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుని యొక్క మాట నీకు ఖచ్చితంగా గుచ్చుకుంటున్నప్పుడు దీనత్వం నువ్వేం చేస్తావు తెలుసా? ఆ వాక్యానికి నువ్వేం చేయాలి తెలుసా? వణికాలే. వణికే వాళ్ళు ఎవరో చాలా తక్కువగా కనబడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యానికి వణికే వాళ్ళు మనం చూడలేం, కానీ దేవుని యొక్క వాక్యానికి ఊగే వాళ్ళని చూడగలం. దేవుని యొక్క వాక్యానికి ఊగే వాళ్ళని ఖచ్చితంగా చూస్తాము. ఇంటికాడ అన్ని పనులు చేసి పొద్దునే కష్టపడి వచ్చేసేసి ఆ రెస్ట్ తీసుకునే సమయం ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలో. వాళ్ళ దీనులు ఏమండి? వాళ్ళ దీనులు, లోబడిన వాళ్ళ దీనులు, లోబడిన వాళ్ళే దీనులు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంటుంది? మనల్ని పట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? లోబడాలి. ఎవరు నలిగిన హృదయం గలవాడే దేవుని వాక్యానికి వణుకుతాడో వాడే దీనుడు. దీనుడు అంటే అర్థం తెలుసుకోవాలి. దేవుని వాక్యానికి వణికేవాడే దీనుడు, కానీ దేవుని వాక్యానికి ఊగే వాళ్ళే దీనులు కాదు. అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 119వ కీర్తన 120వ వచనం. నీ భయం వలన నా శరీరము వణుకుచుంది. ఆమేన్, హల్లెలూయా. ఉందండి భయం? దేవుని యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదించబడును. దేవుని యొక్క భయభక్తులు గలవారికి జ్ఞానవంతుడు అవుతాడు. దేవుని యందు భయభక్తులు గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఇవన్నీ చదివేస్తాం. అబ్బా, నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది. అది భయం అంటే. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వాక్యం వినగానే వణుకు పుట్టాలా. ఎవరు దీనుడై దేవుని యొక్క వాక్యానికి వణుకుతాడో వాడిని నేను దీనునిగా చూస్తాను. కృప వాళ్ళకి వస్తాయి. కృపా పాత్రులు, కృపకు ఎవరు యోగ్యులు అనే మాట గురించి మాట్లాడుతున్నాం. గ్రేస్ ఈజ్ ఫ్రీ బట్ నాట్ చీఫ్. అది తెలుసుకోవాలా. కృప అందరికీ దొరికింది, కానీ చౌకబారి కాదు. దానికి ఒక కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లకు నువ్వు లోబడినట్లయితే కృప నువ్వు పొందుకుంటావు. ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు మనం కృపా పాత్రులు లేదా కృపకు ఎవరు యోగ్యులు అనే పదాన్ని గురించి తెలుసుకుంటున్నాం. కృపకి ఎవరు యోగ్యులండి? దీనులైన వారు యోగ్యులు. అయోగ్యులు ఎవరు? అహంకారులు అయోగ్యులు, దీనులు కృపకి పాత్రులు. నువ్వు దీనుడువా, అహంకారువా? నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు నిజంగా దీవుడు అయితే ఏం చేస్తావు? లోబడతావు. దేవుని వాక్యానికి వణుకుతావు. దేవుడి మీద అలగవో. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14-15 చదువునాను. అందరితో సమాధానము పరిశుద్ధతను కలిగి ఉండుట ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఆమేన్, హల్లెలూయా. కృప ఎవరికి సొంతమండి? కృపకి పాత్రులు ఎవరు, యోగ్యులు ఎవరంటే సమాధానముగా ఉండువారు. అందరితో సమాధానంగా ఉండేవాళ్ళు కృపాపాత్రులు, కృపకు యోగ్యులు. మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాం? దీనుడైన వాడు కృపకు యోగ్యుడు. 2, సమాధానం గుండువాడు కృపకు యోగ్యుడు. 3, పరిశుద్ధతను కలిగిన వాడు కృపకు యోగ్యుడు. ఆమేన్, హల్లెలూయా. మీలో ఎవడైనా తప్పిపోనేమో అని ఉంటుంది చూడండి అక్కడే. ఆ దేవుని కృపను పొందకుండా
తప్పిపోయానేమో అని ఏం చేసుకోవాలి? నువ్వు సమాధానంగా ఉండాలి. దేవుని కృపను పొందకుండా తప్పిపోయిన ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి కృప ఎవరికి? యోగ్యులంటే దీనులకి. 2 సమాధానంగా ఉండే వాళ్ళకి. 3 పరిశుద్ధులుగా ఉండేవారికి. ఆమేన్, హల్లెలూయా. సమాధానులకు కృప అనుగ్రహిస్తాడు దేవుడు. అసమాధానంగా ఉండే వాళ్ళకి దేవుడు కృప అనుగ్రహించడు. ఈరోజు మనకి బల్లారాధన కనుక మనం ఏముండాలండి? ఇక్కడ సమాధానంగా ఉండండి అని చెప్పి మాట దైవజనులు చెప్తారు ఆయన బాధ్యత ప్రకారం. దీనుడు అయితే ఏం చేస్తావు? వెంటనే సమాధాన పడతావు. దేవుని మాట హెచ్చరించినప్పుడు ఓపడతావు. అసమాధానంగా ఉన్నావనుకో దైవ సేవకులు చెప్తారు నీ ఉన్నావనుకో నువ్వు దీనుడివి, ఏం లేదంటే అహంకారివి. కొందరు అసమాధానంగా ఉండి కూడా ఏం చేసేస్తారు తెలుసా? బల్లో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు వేషధారులు అంటారు. అలా వేషధారణ చేసి వాళ్ళని దేవుడు క్షమించడండి. దేవుని వాక్యం సెలవిచ్చే సత్యం, దేవుడు వేశ్యలనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారులు మాత్రం క్షమించడు. దేవుడు వేశ్యలనైనా క్షమిస్తాడు. ఎందుకంటే రాళ్లతో కొడుతూ ఉంటే ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టమందని వేశ్యని పట్టుకుంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? విడిచిపెట్టు అన్నాడు. అది దేవుని యొక్క కృప. వేషధారులు దేవుడు ఎప్పుడు క్షమించడు. ఎక్కడ ఒకలాగా ఇంటికాడ ఒకలాగా ప్రవర్తించే వాళ్ళు దేవుడు క్షమించడు. దేవుని సన్నిధిలో నీవు ఏ విధంగా పవిత్రంగా ఉన్నావో ఇంటి దగ్గర కూడా అదే పవిత్రతను కొనసాగించేవాడే దీనుడు. ఆమె చెప్పగట్టిగా వాళ్ళు కృపకు పాత్రులు. దేవుడు అహంకారం నుంచి దీని కృపాని గ్రహిస్తాడు. సమాధానం ఉండబడితే కృపాని గ్రహిస్తాడు దేవుడు. 3 పరిశుద్ధంగా ఉంటేనే దేవుని యొక్క కృపను సొంతం చేసుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే పాపం ఎక్కడ విస్తరించునో కృప అక్కడ అధికమైద్ది అని ఉంటది. దానికి అపుస్తలుడైన పౌలు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. అలాగైతే ఏమందుము? కృప ఎక్కువ అవుతుందని పాపంలో నిలిచి ఉందమా? అలా అనకూడదు. ఆ వాక్యం చూద్దాం ఒకసారి. పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా ఉంటుంది. ఎందుకని అంటే పాపుల్ని రక్షించడానికే దేవుడు వచ్చాడు. ఎక్కువ పాపులు ఉన్నారనుకోండి దేవుని యొక్క కృప వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళని రక్షించడానికే. ఈ వాక్యం చూసేసి పాపం చేసేస్తే కృప ఇస్తాడు దేవుడు అని అనుకోకూడదు. అందుకే భక్తుడు మాట్లాడుతున్నాడు. అలా అయితే ఏమందుము? కృప విస్తరణ వల్లనే పాపంలోనే నిల్చుంటావా? అట్లా అనకూడదు. చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. పాపం విస్తరిస్తే కృప విస్తరించబడుతుందని బైబిల్ గ్రంథంలో చెప్పినంత మాత్రాన దేవుడు ఎవరికి కృపానికి ఇస్తాడంటే పాపం చేసే వాళ్ళని రక్షించడానికి కృప పెరిగిద్ది, రక్షించిన తర్వాత కాదండి. అలా అయితే ఏమందుము? కృప విస్తరింపవల్లని పాపంలో నిలిచి ఉంటారా ఇంకా మీరు? అలా అనకూడదు. పాపం విషయంలో చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుమో. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా అర్థమైందా లేకుండా యేసయ్యను నమ్ముకున్న తర్వాత చనిపోయావు. ఎక్కడ? పాపంలో మనం చనిపోయాము. ఎక్కడ చనిపోయాము? పాపం విషయంలో చనిపోయాము. మరి పాపంలో జీవిస్తావా? జీవించకూడదు. అది సెలవిస్తూ ఉన్నాడు. పాపం విషయంలో చనిపోయిన మనము పాపంలో ఏ విధంగా జీవింతుమో. సో కృప విస్తరించబడిందని పాపం చేసేస్తావా? చేయకూడదు. అలా అనకూడదు. ఎందుకనంటే పాపం విషయంలో యేసుక్రీస్తు ద్వారా చనిపోయి నువ్వు మరలా పాపం చేసావంటే నువ్వేం చేస్తున్నట్టు? పాపములోనే జీవించినట్లు. పరిశుద్ధంగా నువ్వు లేవని అర్థం. దేవుడు తన కృపను ఎవరెవరికి అనుగ్రహిస్తాడంటే దీనులకి ఇస్తాడు. 2 సమాధానంగా ఉండే వాళ్ళకి ఇస్తారు. 3 పరిశుద్ధంగా ఉండే వాళ్ళకి ఇస్తాడు. పరిశుద్ధంగా ఉండేవాళ్ళు పాపం ఎక్కడ విస్తరించిన కృప కూడా అక్కడ పెరిగిపోయిందని పాపంలో జీవిస్తావా నువ్వు? అలా చెప్పకూడదు. ఎందుకని? పాపంలో చచ్చిపోయావు నువ్వు, మరలా ఎలా జీవిస్తావు అని అడుగుతూ ఉన్నాడు దేవుడు నీకు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్, హల్లెలూయా. సమాధానంగా ఉండాలి. నువ్వు సమాధానంగా ఉంటే దేవుని కుమారుడు కుమార్తెవి. అసమాధానంగా ఉన్నావంటే కృప నీకు రాదు. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి మాత్రమే ఆయన కృప అనుగ్రహిస్తాడు. మొట్టమొదటికి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. 2వదిగా సమాధానంగా ఉండే వాళ్ళకి ఇస్తాడు. 3వదిగా పరిశుద్ధంగా ఉండే వాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు యథార్థంగా ఉండే వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. యథార్థత ఉందా? యథార్థత అంటే అర్థం ఏంటి తెలుసా? తప్పును తప్పుగా చెప్పడం యథార్థత, ఒప్పును ఒప్పుగా చెప్పడం యథార్థత, ఉన్నది ఉన్నదిగా మాట్లాడడమే యథార్థత. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదరు. ఎవరు అలా చేశారు ముఖ దర్శనం? మోషే. నేను నిన్ను చూడాలనుకున్నాడు, యథార్థవంతుడు కనుక ఆయన ముఖ దర్శనం చేశాడు. ఆమె చెప్పు గట్టిగా. యోబు కూడా ఎవరు? యథార్థవంతుడు. ఊజి దేశమందు యోబు అని భక్తుడు ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్న వాళ్ళందరూ యథార్థవంతులు. ఉన్నది ఉన్నదిగా చెప్పడం యథార్థత, తప్పును తప్పుగా చెప్పడం యథార్థత. కృప ఎవరు కనిగించబడుతుంది? యథార్థంగా ఉంది. మరి నువ్వు పరీక్షించుకో. నువ్వు యథార్థంగా ఉంటే కృప వస్తుంది. దీనుడిగా ఉండాలి. 2 సమాధానంగా ఉండాలి. 3
పరిశుద్ధంగా ఉండాలి. 4 యథార్థంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పెద్దలు ఏం చెప్తారు తెలుసా? ఒక 100 క్రాపులు ఒకసారి ఉంటే ఏ ప్రాబ్లం ఉండదంట. 100 క్రాపులు ఒకసారి ఉంటే ఏమవుదంట? 2 కొప్పులు ఒకసారి ఉంటే నొప్పేనంట. 2 కొప్పులు ఒకసారి ఉంటే నొప్పే. 2 కొప్పులు కూర్చున్నాయి అంటే 3వ కొప్పు గురించి మాట్లాడుకుంటాం అంటే అది మరి యథార్థంగా మరి వాళ్ళు ప్రవర్తిస్తారు లేదో మరి వాళ్ళకే తెలియాలి. ఆ 3వ కొప్పు గురించి మాట్లాడుకుంటా వాళ్ళు వచ్చారనుకో మళ్ళీ వెంటనే పేసి వందలక్క ఏంటక్క దేవుడు ఎంత దీవిచ్చాడక్క నిన్ను, అమ్ము ఏంటక్క అని అంటాం. వాళ్ళు యథార్థవంతులు కాదు. ఎవరండి? వేషధారులు. దేవుడు ఎవరిని క్షమించడు? వేషధారులకు ఎవరిని క్షమిస్తాడు? వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడు. యథార్థత అక్కడ లేనట్టే. ఒక కాలు ఇరిగిపోయిందని బాధపడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇంకోటి కూడా ఉరగాల్సింది, ఒకటే ఇరిగింది, అమ్మో ఏంటక్క నీకు ఎంత జరిగిపోయింది అంటాం. అది యథార్థత కాదండి. వాళ్ళ పిల్లోడు తప్పాడని బాధపడతాడు అనుకో, అయ్యో ఏంటక్క అందరూ పాస్ అవుతాడు అనుకో, నేను ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వద్దాను అనుకో మీ అబ్బాయికి అని అనుకుంటా ఉంటాం. అది పైకి, లోపల వేరేది ఉంటుంది. జరగాలి. ఎంత ఎగిరి పడ్డావు నువ్వు, ఎంత అదిరెదిరి పడ్డావు నువ్వు, అమ్మో నిన్ను ఆపగలిగావా? యథార్థత కాదండి. ఎవరికిస్తాడు? యథార్థంగా ఉండేవాళ్ళు ఆయన ముఖ దర్శనం చేస్తాడు. కృప ఎవరికిస్తాడు? దేవుడు యథార్థవంతులకే ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 9వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఆజ్ఞలను అనుసరించు వారికి అంటే విధేయులకి కృప ఎవరికి అనుగ్రహిస్తాడు దేవుడు? విధేయులకి. ఈ పదం చెప్పండి. ఆజ్ఞ అనుసరించడం అంటే వాక్యం అనుసరించడం. ఆజ్ఞలు ఇప్పుడు దేవుని యొక్క బైబిల్ ఎవరికి కృప అనుగ్రహిస్తాడు? విధేయత, ఒబీడియంట్. నువ్వు వినయ విధేయతలు కలిగి ఉంటే కృపకి ఖచ్చితంగా పాత్రుడు. విధేయత ఉందా? ఈ వాక్యానికి వణికిపోవాలి వాళ్ళు దీనులు. ఒక ఆవిడ గుడికి వస్తా వాక్యం తినేటప్పుడు ఎలాగ బోరు కొట్టిద్ది కదా అని శనక్కాయలు తెచ్చుకుందంట. వాక్యం అయ్యేంతవరకు ఏం తిందక్క? శనక్కాయలు తింటానే ఉంది. వాళ్ళు ఇదేలండి. దేనికోసం వచ్చారు వాళ్ళు? టైంపాస్ చేయడానికి. శనక్కాయలు ఉంటేనే టైంపాస్ అయ్యింది. వాక్యం ఏమనిపించింది వాళ్ళకి? విధేయత వాళ్ళు కాదండో, దేవుని వాక్యానికి వణికే వాళ్ళు విధేయులు. సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. వణుకుతున్నావా నువ్వు దీనుడివి. విధేయత చూపించావా దీనుడు. ఎవరిని ఏమన్నా లోబడాలి. నన్నే టార్గెట్ చేశారు అనుకోకూడదు, నన్నే ఖచ్చితంగా పిలుస్తాడు అనుకోకూడదు. ఖచ్చితంగా విధేయత చూపించాలి. ఆమె చెప్పగడిగా దేవుడు అనుభవజ్ఞులైన ఏలీయులతో మాట్లాడు. విధేయత చూపించే దేవునికి మాటకు వణికే సమూయేలుతోనే మాట్లాడాడు. ఆమె చెప్పగడిగా ఏలీ ప్రవక్తతో మాట్లాడాడండి దేవుడు. మాట్లాడా అనుభవజ్ఞుడైన ఏలీయులతో మాట్లాడు దేవుడు. దేవుని వాక్యానికి విధేయత చూపే వాళ్ళకి ఖచ్చితంగా మాట్లాడతాడు. లోబడే వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆమె చెప్పగడిగా ఆమేన్, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు చివరిగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యం కూడా చూద్దాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. దైవ కృపను కలిగి ఉందుము. ఆయన కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఆమె చెప్పగడిగా ఆమేన్, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలండి మనం? దైవ కృపను కలిగి ఉందుము. ఆయన కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్నియై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కృప పొందడానికే వచ్చావు నువ్వు. కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా అని పలుకుతూ ఉన్నావు. కానీ దేవుడు కృప ఎవరికి అనుగ్రహిస్తారు చెప్పాలి? మొదటి దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకి కృప అనుగ్రహించును. దేవుడు అసమాధానముగా ఉండే వాళ్ళని ఎదిరించి సమాధానంగా ఉండే వాళ్ళకి కృప అనుగ్రహిస్తాడు. దేవుడు అపరిశుద్ధులకు ఎదిరించి కృప ఎవరికి ఇస్తాడు? పరిశుద్ధులకు మాత్రమే ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వేషధారులకు కృప ఎవరికి ఇస్తాడు? యథార్థముగా జీవించిన వాళ్ళకి. చివరిగా దేవుడు అవిధేయులు కృప ఎవరికి ఇస్తాడు? విధేయత కలిగి ఉన్నవారికి. ఆమేన్, హల్లెలూయా. దైవ కృపను కలిగి ఉందుము. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృప కలిగి వినయ భయభక్తులకు ఆయనకి ప్రీతికరమైన సేవ చేయడము. సేవ చేయడం అంటే వాక్యం చెప్పడం మాత్రమే కాదు, దేవుని పరిచర్య చేయటము, దేవుని సన్నిధిలో ఎదగబడటము, పాటలు పాడడం సేవే. దేవుని సన్నిధిలో ఏ పని చేసిన నువ్వు సేవే. దేవునికి ఇష్టమైందని తెలుసా? ఆయనకి పరిచర్య చేయటము. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు మాత్రమే కృప అనుగ్రహిస్తాడు. ఏ స్థితిలో మనం ఉన్నావో పరీక్షించుకొని నువ్వు. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడారు.
కృప అనుగ్రహిస్తానని తెలియచేశారు ప్రభువా. నేనైతే నీ కృపయందు నమ్మకించి ఉన్నాను అని భక్తుడైన దావీదు పలుకుతూ ఉన్నాడు. కృప ఎవరికి అనుగ్రహిస్తారు? కృపాపాత్రులు ఎవరు అంటే దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు మాత్రమే కృప అనుగ్రహిస్తాడు. దేవా నాతో మాట్లాడారు ఇప్పుడు దాకా, నేను దీనుడిగా ఉండే భాగ్యాన్ని దయచేయి. పరిశుద్ధంగా ఉండే వాళ్ళకే దీని ఖచ్చితంగా కృప అనుగ్రహిస్తారు. సమాధానంగా ఉండే వాళ్ళకే కృప అనుగ్రహిస్తాడు. విధేయత చూపే వాళ్ళకే కృప అనుగ్రహిస్తాడు. ఈ లక్షణాలన్నీ ప్రభువా నాలో ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అట్లయితే ఏమందమో, కృప విస్తంపరాలని పాపంలో నిలిచిందమా? అలా అనకూడదు. ఎందుకంటే పాపం విషయంలో చనిపోయిన మనము మరలా పాపంలో ఏ విధంగా జీవిస్తాం అని మాట్లాడారు ప్రభువా. మేము పాపం ఒకవేళ ప్రభువా తప్పిపోయి ఉన్నామో, పాపంలో తిరగబడిపోయి ఉన్నామేమో ప్రభువా, నీకు దూరం అయిపోయి ఉన్నామేమో, సంఘానికి దూరం అయిపోయి ఉన్నానేమో ప్రభువా. ఒక్కసారి నన్ను పరీక్షించుకుంటూ ఉన్నాను ప్రభువా. మీరు మాట్లాడిన దానికి నేను దీనుడిని అవుతాను, విధేయత కలిగి ఉంటాను అని చెప్పి ప్రతి ఒక్కరిని ప్రభువా మీ చేతికి అప్పగిస్తున్నాను. దేవుని సంఘంలో ఎంతమంది అయితే నిలబడి ఉన్నారో యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీ చేతికి అప్పగిస్తున్నాను. దీవెన, ఆశీర్వాదము, అభివృద్ధి, కృప, విధేయత సమస్తాన్ని మీరు వీళ్ళందరికీ అనుగ్రహించమని వేడుకొనిచున్నాను ప్రభా. ఈరోజు మాట్లాడిన వాక్యం మా కోసమే. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఆ అన్ని లక్షణాలు భాగ్యాన్ని మీరు అందరికీ దయచేస్తారని విశ్వసిస్తూ రానున్న యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.